ఓకే మాస్టర్స్, ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం బుద్ధుడి సూక్తి గురించి తెలుసుకుందాం. ఏంటి అంటే, ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద ఉంటుంది. ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద ఉంటుంది. చూడండి, బుద్ధుడు తన యొక్క జీవితంలో రెండు అంచుల్ని చూశాడు. ఏంటి ఆ అంచులు అంటే, ఒక అంచేమో రాజభోగం. ఎందుకు రాజభోగం అంటే, అతడు ఒక మహాచక్రవర్తి కొడుకు. మరి చక్రవర్తి కొడుకు కావలసినంత సంపద ఉంటుంది, సుఖము ఉంటుంది. తను ఏదనుకుంటే అది క్షణాల్లో తన ముందు ప్రత్యక్షం అవుతుంది. ఎంతో సుఖవంతమైన భోగవంతమైన జీవితం జీవించాడు బుద్ధుడు. శరీరానికి ఏ లోటు లేదు, కానీ తనకి ఏది కావాలంటే అన్నీ వచ్చాయి, కానీ మనసులో మాత్రం శాంతి లేదు. అంతే కదా, అన్నీ ఏవి కావాలంటే అవి ముందు తెచ్చిపెట్టిండ్రు, బయటికి వెళ్ళనీయకుండా ఇంట్లోనే ఒక రూమ్లో వేసి ఒక ఖైదీని ఉంచినట్లు ఉంచితే ఎలా ఉంటుంది? ప్రశాంతత ఉంటుందా? ఎంత అడిగిందల్లా ఇప్పించినా కూడా అక్కడ ప్రశాంతత అనేది ఉండదు. మరి మనందరికీ తెలుసు, అతడు ఎందుకు అలా ఉంచారు బుద్ధుల్ని అంటే, అతడు పుట్టినప్పుడే జాతకం చూపిస్తే ఇతను అయితే మహాచక్రవర్తి అన్న అవుతాడు, లేదా ఒక యోగి, ఒక సాధువులా అవుతాడు. మరి ఉన్నది ఒకటే కొడుకు, ఇంత సంపద ఉంది అని చెప్పేసి అతన్ని బంధించి పెట్టడం వల్ల అతనికి విసుగొచ్చి బయటికి వెళ్ళిండు అనుకోకుండా. ఒకరోజు వెళ్ళడం కారణంగా తనకి ఒక ముసలివాడు, ఒక రోగి, ఒక శవము, మరి కష్టాలతో బాధలతో సమస్యలతో దుఃఖిస్తున్నటువంటి మానవులు అందరూ కనిపించారు. అరే, నేను ఇన్ని రోజులు ఇంత సుఖవంతమైన జీవితం జీవించాను, మానవుడు ఇంత కష్టాలు పడతాడా, ఇన్ని కష్టాలుంటాయా మానవుడికి అని ఎప్పుడైతే ఆయనకు మనసుకు వచ్చిందో, ఈ దుఃఖానికి కారణమేంటి అని చెప్పేసి అతడు బయటికి వెళ్ళి ఘోర తపస్సు చేశాడు. నిద్ర అనక, తిండి అనక, ఆ శరీరాన్ని ఎంతో శుష్కింప చేసుకొని ఘోర తపస్సు చేశాడు. అయినా ఆయనకు విముక్తి లేదు. అప్పుడే బుద్ధుడికి ఒక గొప్ప సత్యం బోధపడింది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? అతిగా సుఖము తప్పే, అతిగా కష్టము కూడా తప్పే. ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ఉన్న మార్గమే ధర్మం, అదే మధ్యమ మార్గం. ఎక్కువ సుఖమొద్దు, ఎక్కువ కష్టమొద్దు, మధ్య మార్గంగా జీవిస్తే ఎంతో హాయిగా ఉంటుంది. ఇక్కడ హద్దు అంటే బంధము కాదు, శాసనము కాదు, కేవలం అవగాహన. అంటే నాకు ఎంత ఉంటే అవసరమో అది తెలుసుకోవాలి. మనకెంత కావాలో మనం అది తెలుసుకొని అంతే ఉంచుకోవడానికి, సంపాదించడానికి మనం ప్రయత్నం చేయాలి. మనకెంత సరిపోతుంది ఇవి తెలుసుకుంటే, ఈ అవగాహన వస్తే మనకింకా ఏముంటుంది? చక్కగా గౌరవపూర్వకంగా, మర్యాదపూర్వకంగా మనం జీవిస్తాము. అందరిచో మనకు ఆ గౌరవం కూడా లభిస్తుంది. ఉదాహరణకు ఇక్కడ హద్దు అంటున్నాం, ఎంతవరకు అవసరమో అంటున్నాం.
మనం మాటల్ని తీసుకుందాం. చూడండి, మాట్లాడటం తప్పు కాదు. ఎవరైనా సరే ఎంతవరకు మాట్లాడాలో అంత మాట్లాడితేనే వాళ్ళకు మర్యాద, గౌరవం ఉంటుంది. అదే హద్దు దాటి మాట్లాడారనుకోండి, ఏమవుతుంది? ఎదుటి వ్యక్తికైనా మనసు బాధ కలగవచ్చు. లేదా నువ్వు మాట్లాడే తీరు నచ్చకపోతే ఎదుటి వ్యక్తి ఏదైనా అంటే నీకైనా బాధ కావచ్చు. ఆ మాటల వల్లనే ఏమవుతుంది? మనుషుల మధ్య ఆ దూరం పెరుగుతుంది. అంతే కదా! ఎవరికి నచ్చకపోయినా, వాళ్ళకు నచ్చకపోయినా, మనకు నచ్చకపోయినా ఆ దూరం అనేది పెరుగుతుంది. అందుకే బుద్ధుడు ఏం చెప్తున్నాడంటే, మనం సత్యం మాట్లాడాలి కానీ మృదువుగా, ఎవరిని నొప్పించకుండా మనం మాట్లాడాలి. అవసరమైనప్పుడే మాట్లాడాలి. చూడండి, ఎవరైనా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్నారు. మనం అనుకోకుండా అటుగా పోయాం. మనల్నేమి అడగలే వాళ్ళు. అడగకున్నా సరే మనమే మధ్యలో పోయి కల్పించుకొని మాట్లాడామనుకోండి, వాళ్ళకిష్టం ఉంటేనే మన మాట వింటారు. అదే ఇష్టం లేకపోతే నిన్నెవరు పిలిచారు అంటారు. మనకి ఎంత క్లోజ్‌గా ఉన్నా వాళ్ళతో మనకి ఎంత అవసరమో అంతవరకే మనం మాట్లాడాలి. హద్దు మీరి మనం మాట్లాడామనుకో, అపజయము, అవమానం పాలు అవ్వడానికి చాలా చాలా అవకాశం ఉంటుంది. ఒక సంస్కారవంతుడు మాత్రమే హద్దు గురించి ఆలోచిస్తాడు. అతడే ఆలోచించి మాట్లాడగలుగుతాడు. సంస్కారం లేని వాళ్ళు అలా ఉండలేరు. మధ్యలో పోయి 4 మాటలు అనిపించుకుంటారు. అందుకే హద్దు మీరొద్దు. మనం మాట్లాడే మాటలో హద్దు మీరొద్దు. చూడండి, కోరిక. ఈ కోరికలు కూడా ఉండడం సహజం. అంటే బుద్ధుడిక్కడ కోరికలను శత్రువుగా ఏమీ చూడట్లేదు. ఏం చెప్తున్నాడు అంటే, నీకు అతిగా పెరిగినటువంటి ఆ కోరిక ఏమవుతుంది? నీ యొక్క దుఃఖానికి మూలం అవుతుంది. అంతే కదా! అతిగా మనం ఏదైనా ఆశపడి కోరామనుకోండి, అది దక్కితే సంతోషం. లేదంటే మనకు దుఃఖమే. మనకు తెలుసు. ఏంటి? ఒక కోరిక ఉందంటే దాని వెనక దుఃఖము కూడా ఉంటుంది. ఇది తప్పకుండా జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ మనకేదైనా తినాలని కోరిక కలిగింది. చేసుకున్నాం. తిన్నాం. అది టేస్ట్ చాలా బాగొచ్చింది. తిన్నాం. కడుపులో పట్టదు. హ్మ్. ఇంకా కొంచెం మిగిలితది. రేపు తినొద్దు. హ్మ్. రేపు తింటే మంచిది కాదు. అదిగాక అది మిగిలితే వేస్ట్ అవుతుంది. మళ్ళీ ఇంత మంచి ఆహారం ఎప్పుడు చేస్తానో ఏమో అని ఒకటి. లేదా ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి హోటల్‌కెళ్ళింటారు. హోటల్ బిల్లు ఫ్రెండ్ కట్టింటాడు. వీడెప్పుడు కడతాడో మళ్ళీ, ఎప్పుడు ప్రతిసారి నేనే పెడతాను అని. ఇలా ఏ రకంగా ఆ కడుపుల పట్టేదానికంటే ఆ హద్దు దాటి తింటే ఏమవుతుంది? అతడికే అజీర్తవుతుంది, ఆయాసమవుతుంది. అంటే ఇక్కడేంటి? ఆ తిండి మీద ఉన్నటువంటి కోరిక వల్ల, హద్దు మీరడం వల్ల నీవు అజీర్తి, ఆయాసం కొని తెచ్చుకున్నావు. అవునా? ఇంకొకటి సంపాదన. సంపాదించాలి. ఇప్పుడే నా వయసుంది. ఇంకా కొన్ని రోజులైన తర్వాత నా శరీరం సహకరిస్తుందో లేదో అని చెప్పి ఆశతో సంపాదించామనుకోండి. ఆ సంపాదన నువ్వెంత సంపాదన మంచిదే. కానీ అది హద్దు మీరవద్దు. హద్దు మీరితే ఏమవుతుంది? నువ్వెంత కష్టపడితే అంత నిద్ర లేకుండా నీకు అవుతుంది. ఎందుకంటే ఎక్కువ సంపాదించడం ఎప్పుడైతే నీ కోరిక ఉందో, హద్దు దాటి ఉందో, అక్కడ నీ యొక్క మనసు పని ఎక్కువ పెట్టాల్సొస్తుంది. అప్పుడు అలసిపోయి
నువ్వు నిద్రను కోల్పోతావు, నీకు మనశ్శాంతి కూడా ఉండదు కదా. అందుకే మనం ఏదైనా సరే హద్దు మీరవద్దు. హద్దు మీరితే మనకు మన జీవితం కష్టాల పాలే అవుతుంది. ఇంకా కోపం. ఈ కోపము మనకు రాకూడదని కాదు, బుద్ధుడేమి కోపం రావద్దు అని చెప్పట్లేదు. కోపం రావడం ఎవరికైనా సహజం, ఏదో ఒక రకంగా ఎక్కడో ఒకక్కడ మనకు వస్తుంది. కానీ ఆ కోపం కూడా హద్దు తెలియకుండా నువ్వు కోపించినావు అనుకో, మొట్టమొదటిగా ఎదుటి వ్యక్తిని కాల్చే కంటే ముందు ఎదుటి వ్యక్తిని కాల్చే కంటే ముందు ఆ కోపము నిన్నే కాలుస్తుంది కదా. మనకు తటవర్తి రాజలక్ష్మి అమ్మ చెప్తుంది, ఒక్కసారి మనకు కోపం వస్తే మనం 3 నెలలు ఆహారం తీసుకుంటే ఎంత శక్తి వస్తుందో, ఒక్కసారి కోపం వచ్చిన కారణంగా ఆ శక్తినంతా మనం కోల్పోతాము అని మనకు ఎన్నోసార్లు చెప్పింది కదా. అందుకే కోపం కూడా మనం తెచ్చుకోవద్దు. చూడండి, ఉదాహరణకు ఎంతో కష్టపడి డబ్బులు సంపాదిస్తారు. వాటిని ఎక్కడైనా మనం పోగొట్టుకోవడం కానీ, లేదా దొంగతనం జరిగినా కానీ, అది ఎంత మనకు బాధ కలుగుతుంది కదా. ఎంత కష్టపడి సంపాదించినా ఒక్క నిమిషంలో ఇక్కడ పోయింది అని చెప్తా. అలా కాకుండా కుండ ఉంది, ఒక మట్టి కుండ. మట్టి కుండను తయారు చేయడానికి ఎంత సమయం పడుతుంది, అవునా? ఒకవేళ దాన్ని కిందేసామనుకోండి నేల మీద, ఒక్క సెకండ్లో అది మొత్తం ముక్కలు ముక్కలు అవుతుంది. అలాగే అలాంటిదే ఆ మట్టి కుండ లాంటిదే మన కోపం కూడా. ఒక్కసారి నీకు గనక కోపం వస్తే నీ యొక్క శరీరం ఎంతో కుషించిపోతుంది. అందుకే కోపం కూడా తెచ్చుకోవడం చాలా ప్రమాదకరం. ఒకసారి కోపం వచ్చిందంటే వెంటనే మనల్ని మనం గమనించుకోవాలి. ఏం గమనించాలి? మనలో జరిగే ఆ శ్వాస వేగాన్ని గమనించుకోవాలి. మనకు కోపం వస్తుందంటే మనకు ఎంబడే ఆలోచన కూడా వస్తుంది. ఓహో, నాకు ఇప్పుడు కోపం వస్తుంది, నేను ఈ కోపాన్ని తగ్గించుకోవాలి అని మనకు మనమే గమనించుకుంటే అక్కడ ఆ కోపం నుంచి కూడా మనం బయటపడటానికి అవకాశం. అంటే ఇవన్నీ బుద్ధుడు నేర్పినటువంటి హద్దులు. హద్దు మీరి ఏమీ మనం చెయ్యకూడదు. మరి భోగాలు, ఈ భోగాలు కూడా చాలా ప్రమాదకరం. ఎందుకంటే సుఖం కావాలి, కానీ దాంట్లో మునిగిపోకూడదు. మనకు తెలుసు ఏంటి, ఈ ప్రపంచంలో ఉన్న ఏ వస్తువు శాశ్వతం కాదు. నువ్వు శాశ్వతం పట్టుకొని కూర్చున్నావనుకో, నీకు దుఃఖం తప్పదు ఇంకా. కాబట్టి ఆ అవగాహనతో నీవు ఎప్పుడైతే జీవిస్తావో నిజమైన మర్యాద నీకు లభిస్తుంది. ఇది బయటికి కనిపించదు, కానీ నీ లోపల మర్యాద నీకు దక్కుతుంది. ఇది నువ్వు ఇక్కడ బాగా గమనించాలి. మరి మన జీవితంలో అన్ని సమస్యలకు కారణం హద్దు మీరి ప్రవర్తించడమే. అంటే ఎక్కువ మాట్లాడటం కానీ, ఎక్కువ ఆశించడం కానీ, ఇతరులతో ఎక్కువగా పోల్చుకోవడం కానీ, లేదా మన యొక్క పిల్లల్ని, మన యొక్క బంధాలు ఏవైతే ఉంటాయో వాటిని నియంత్రించుకోవాలనుకోవడం, ఇవన్నీ కూడా మనకు వీటి వల్ల కూడా మనకు సమస్యలు వస్తాయి. అందుకే బుద్ధుడు ఏం చెప్తున్నాడు, నీ మనస్సును నీవే గమనించు. గమనించడం వల్ల అప్పుడు నీకు సహజమైనటువంటి హద్దు తెలుస్తుంది. ఎప్పుడైతే నీ హద్దు నీకు తెలుస్తుందో అప్పుడు నీ మనసు కూడా శాంతంగా ఉంటుంది. మనసు శాంతంగా ఉంటే ధర్మం కూడా అక్కడ నిలుస్తుంది. మన మనసే మనం ధర్మంలో నిలబడానికి కారణం. అంతే కదా, మొత్తం మనసే కదా. మనసు తప్ప ఇంకేం లేదు. మనసు ఆధారంగా మనం జీవిస్తున్నాం. చూడండి,
ఒక ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు వీణ ఉంటది కదా! సరిగమ పదనిస వాయించే వీణ. ఆ వీణకు హ్మ్. ఆ తీగలుంటాయి. ఆ తీగలు లూజ్‌గా ఉంటేనేమో శబ్దం రాదు. గట్టిగా ఉంటేనేమో తెగిపోతాయి. అవునా? అదే సరిగ్గా ఆ మధ్య మార్గం మధ్యలో ఉన్నప్పుడు చక్కగా ఆ వీణను మీటితే సరిగమ పదనిసలు చక్కగా మనకు వినిపిస్తాయి. దాంట్లో నుంచి మనకు ఆహ్, మ్యూజిక్ ఆ చక్కటి మ్యూజిక్ మనకు చక్కగా వినిపిస్తుంది. మరి మన జీవితం కూడా అంతే. బుద్ధుడి మన యొక్క ధర్మ జీవితాన్ని సంగీతంలా మారుస్తున్నాడు. ఆహ్, వీణకు ఏమంటారు తీగలు మధ్య మార్గంగా ఉంటే ఎంత చక్కటి సంగీతం మనం వినగలుగుతామో, మన జీవితంలో మనం కూడా కోపంలో కానీ, ఆ! డబ్బు సంపాదించడంలో కానీ, తిండి విషయంలో కానీ, మన యొక్క జీవితానికి ఏవైతే మనం అవసరమో మనకు వాటన్నింటిని మనం మధ్య మార్గంలో జీవించాలి. అప్పుడే మనకు సమాజంలో, సంఘంలో మనకు గౌరవం లభిస్తుంది. మరిక్కడ సంఘం అంటే ఒక మాట గుర్తొచ్చింది. మామూలుగా ఏం చేస్తారు అందరూ? పెద్దవాళ్ళకు మాత్రమే మర్యాద, గౌరవం ఇస్తారు. కానీ మనకంటే వయసులో చిన్న వాళ్ళకు కూడా మనం మాట్లాడేటప్పుడు మనం ఆ గౌరవం అనేది ఇవ్వాలి. చూడండి కొంతమంది వయసులో చిన్నవాళ్ళుంటారు. వీళ్ళు నాకంటే చిన్నవాళ్ళే కదా! వీళ్ళకేమి గౌరవం ఇచ్చేదని ఎప్పుడు మనం అనుకోకూడదు. చిన్నైనా, పెద్దయినా మనం మధ్య మార్గంలో గౌరవం అనేది ఒకే రకంగా ఉండాలి. తప్పులు చేసినప్పుడు గానీ, తీర్పులు చెప్పేటప్పుడు కానీ, ఎక్కడైనా సరే ఆ సమానత్వం అనేది ఉండాలి. అందుకే బుద్ధుడు ఎప్పుడు ఎవరిని తక్కువగా చెయ్యలేదు. అదే అతని యొక్క గొప్ప మర్యాద. మరి ఇంకా మనం ఇప్పుడందరం ధ్యానం చేస్తున్నాం. అవునా? ఈ ధ్యానంలో కూడా ఒక హద్దు అనేది ఉండాలి. ఏంటి ఇక్కడ ధ్యానంలో హద్దు అంటే, నాకిప్పుడు 10 గంటలు ధ్యానం చేయాలని కూర్చోవాలని ఉంది. అంటే అక్కడ నీకుంది మనసుకు కోరిక. కానీ నీ శరీరానికి పెట్టగలిగే ఆ శరీరానికి శక్తి లేకపోతే అప్పుడేమవుతుంది? ఆ శరీరం ఎంతో బాధపడుతుంది. అందుకే అది ఒకవేళ నీ మనసు చెప్తుంది ధ్యానం చెయ్యొద్దు అని. అట్లా కూడా నీకు నష్టమే. ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే. అందుకే మధ్య మార్గంలో ధ్యానం చెయ్యి కానీ నీకెంత అవసరమో, నీ శరీరం ఎంత సహకరిస్తుందో, నీ మనసు ఎంత సపోర్ట్ చేస్తుందో అంతే చెయ్యి. ఇక్కడ కూడా నువ్వు మధ్య మార్గంలో జీవించు. నేను ధ్యాన మార్గంలో జీవిస్తున్నాను. మొత్తం ఇదే నా జీవితం అని సంసారము, పిల్లలు ఇవన్నీ వదిలేసి జీవిస్తా అంటే కూడా అక్కడ కూడా సరి అయింది కాదు. ఇక్కడ కూడా మధ్య మార్గంలో. అందుకే మనకు మన పత్రి గారు చెప్పారు. ప్రాపంచికము 50%, ఆధ్యాత్మికము 50%. రెండింటిని నీవు మధ్య మార్గంలో జీవిస్తేనే నీ జీవితం సమపాలలో ఉంటుంది. కాబట్టి బుద్ధుడు చెప్పినటువంటి సూక్తి ఏంటి? ఎంత హద్దుల్లో ఉంటే అంత మంచిది. అది ఏదైనా సరే మన జీవితంలో మనకు సరిగ్గా సరి అయిన జీవితం జీవించాలి అంటే మన హద్దుల్లో మనం జీవించడం చాలా చాలా మంచిది. అప్పుడే మనం ఉన్నతంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఓకే. అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందాం.